హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పార్ట్ 27 ప్రద్యుమ్న అపహరణము. కథ వింటున్న జనమేజయుడు, వైశంపాయన మహర్షి ప్రద్యుమ్నుడు శంబరాసురుని సంహరించాడు అని చెప్పారు కదా, ఆ వివరాలు చెప్పండి అని అడిగాడు. వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ మహారాజా, సనత్కుమారుడు అనే దేవర్షి మరుజన్మలో మన్మథ దేవుడిగా అవతరించాడు. ఈ మన్మధుడే శంకర భగవానుడు దహించేసి మళ్ళీ శరీరం లేకుండా జీవించి ఉండేటట్లు వరమిచ్చాడు. ఈ మన్మధుడే రుక్మిణీ శ్రీకృష్ణ దంపతులకు ప్రద్యుమ్నుడే పేరుతో జ్యేష్ఠపుత్రుడిగా జన్మించాడు. ఈ పిల్లవాడు పుట్టిన 7వ నాటి అర్ధరాత్రి శంబరాసురుడు అనే రాక్షసుడు ఈ పసుకందును పురిటిలో నుంచి ఎత్తుకుపోయాడు. అందరూ కంగారు పడ్డారు. శ్రీకృష్ణుడు కూడా కంగారు పడ్డట్టే నటించాడు. కానీ ఈ ప్రద్యుమ్నుడే శంబరాసురుని సంహరించవలసి ఉంది అనే విషయం తనకు తెలుసు కనుక శ్రీకృష్ణుడు ఈ విషయంలో ఎక్కువ ప్రయత్నం చేయలేదు. ఇలా పిల్లవాణ్ణి ఎత్తుకుపోయిన శంబరాసురుడికి పిల్లవాణ్ణి చంపబుద్ధి కాలేదు. అందుచేత ఆ పిల్లవాడిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి తన భార్య అయిన మాయావతికి ఇచ్చి పెంచమన్నాడు. ఈ మాయావతి ఒక విచిత్ర జీవి. పుట్టడం రాక్షస వంశంలోనే పుట్టింది. ఆ వంశంలో ఎన్ని మాయా విద్యలున్నాయో అవన్నీ ఈవిడకు కూడా వచ్చు. మనిషి చాలా సుందరాంగి, కానీ ఈవిడకు రాక్షసులంటే పడదు. పెద్దవాళ్ళు బలవంతం వల్ల ఆమె శంబరాసురుడికి భార్య అయింది. కానీ ఆమెకు తన పూర్వజన్మను, రాబోయే జన్మను కూడా తెలుసుకునే దివ్య జ్ఞానం ఉండేది కనుక ఈ శంబరుడు నా భర్త కాదు, నా భర్త ఎక్కడో దేవలోకంలో ఉన్నాడు అని ఎప్పుడూ ఆమె హృదయంలో మారుమ్రోగుతూ ఉండేది. అటువంటి మాయాదేవి చేతికి ప్రద్యుమ్న బాలకుణ్ణి శంబరాసురుడే అందించి వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాణ్ణి చేతుల్లో పట్టుకున్న దగ్గర నుంచి ఆమెకు ఏవేవో కొత్త కొత్త పూర్వజన్మ స్మృతులు మనస్సులో గిరగిరా తిరిగాయి. కొంతసేపటికి ఆమె ఆలోచనలు, ఆమె దివ్యానుభూతులు ఈ విధంగా స్థిరపడ్డాయి. నేను పూర్వజన్మలో మన్మధుడి ధర్మపత్ని రతీదేవిని. అప్పుడు శంకర భగవానుడు మన్మథ దేవుణ్ణి తన తృతీయ నేత్రాగ్నితో భస్మం చేశాడు. నేను కాళ్ళ మీద పడి శరణు వేడగా శంకర భగవానుడు దయతలిచి నా భర్త శరీరం లేకుండానే జీవించి ఉండేటట్లు అనుగ్రహించాడు. అందుకే ఆయనకి అనంగుడు అనే పేరు వచ్చింది. నాకు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది, ఆనాటి రతీదేవిని నేను, ఆనాటి అనంగుడే ఈ ప్రద్యుమ్న బాలకుడు. అందుకే నాకు శంబరాసురుడి మీద భర్త అనే భావం కలగడం లేదు. అందుకనే వివాహమైన కన్యగానే జీవిస్తున్నాను. శంబరాసురుడు ఇప్పుడు ఈ పిల్లవాణ్ణి తెచ్చి నా చేతికి ఇవ్వడం దైవలీలే అనిపిస్తుంది. ఎలాగైతేనే నా అసలు భర్త నా దగ్గరకు చేరాడు కదా. ఇతడు నా భర్త కనుక నేను ఇంతవరకు తల్లినే కాలేదు కనుక నేను ఈ పిల్లవాడికి పాలు ఇచ్చి పెంచలేను. అందువల్ల ఒక దాది ద్వారా పెంచుతాను. ఆ తర్వాత ఇతడికి యుక్త వయసు వచ్చాక భగవంతుడు ఎలా అనుగ్రహిస్తాడో వేచి చూడవలసిందే అని. మాయావతి ఈ విధంగా ఆలోచించి ఆ పిల్లవాడికి పాలిచ్చే బాధ్యతను ఒక దాదీకి అప్పజెప్పింది. మిగిలిన పెంపకం వ్యవహారమంతా ఆమె చూసింది. మాయావతికి చాలా మాయా విద్యలతో పాటు ఔషధ విద్యలు కూడా వచ్చు కనుక ప్రద్యుమ్న బాలుడి మీద ఆ విద్యలను ప్రయోగించి అతడు వీలైనంత త్వరగా యవ్వన దశకు చేరుకునేటట్లు చేస్తూ ఉండేది. పెరుగుతున్న ప్రద్యుమ్నుడు మాయావతి తన నిజమైన తల్లి అని నమ్ముతూ ఉండేవాడు. ఎందుకంటే ఆమె తనకు శస్త్ర అస్త్ర విద్యలను మాత్రమే కాక రాక్షస జాతికి చెందిన మాయా విద్యలన్నీ నూరు పోస్తూ ఉండేది. ప్రద్యుమ్నుల్లో ఉన్న అంతఃసారం వల్ల మాయావతి చేసిన ప్రతి ఉపదేశము ప్రద్యుమ్నుడిలో 100 రెట్లు అధికంగా ప్రకాశించేది. కానీ ప్రద్యుమ్నుడికి యవ్వనం పెరిగే కొద్దీ మాయావతి ప్రవర్తనలో చాలా మార్పు కనిపించింది. ప్రద్యుమ్నుడేమో ఆమెను తల్లిగా భావిస్తున్నాడు, మాయావతి అతడిని భర్తగా భావిస్తుంది. అందువల్లే ప్రద్యుమ్నుడి పట్ల ఆమె ప్రవర్తన తల్లి ప్రవర్తనలాగా లేదు. ఈ మార్పుకి ఆశ్చర్యపడిన ప్రద్యుమ్నుడు ఒకరోజు ఏకాంతంగా, నువ్వు నాతో ఇలా ప్రవర్తిస్తున్నావేమిటి? నేను నిజంగా నీ కొడుకునేనా? నిజం చెప్పు అని నిగ్గదీశాడు. ఆ ప్రశ్నలకు మాయావతి గిలగిలలాడి ఏం చెప్పాలో తోచక ఇబ్బంది పడి చివరికి ఇలా చెప్పేసింది. వీరా, నిప్పులాంటి ఈ నిజాన్ని చాలా కాలం నాలోనే దాచుకున్నాను, ఇక దాచుకోలేను.
నా వల్ల కాదు, నిజం చెప్పేస్తా. నువ్వు నాకు కొడుకువి కాదు, శంబరాసురుడు నీ తండ్రి కాదు. సత్య ప్రమాణంగా చెబుతున్నాను, నువ్వు రుక్మిణీ శ్రీకృష్ణ దంపతుల పుత్రుడివి. నువ్వు పుట్టిన 7వ రోజున అర్ధరాత్రి పూట శంబరాసురుడు నిన్ను పురిటి ఇంటిలో నుంచి ఎత్తుకు వచ్చేశాడు. అక్కడ నీ తల్లి నీ కోసం ఇప్పటికీ విలపిస్తూనే ఉంది. నీ తండ్రి శ్రీకృష్ణుడు నువ్వు ఏమైపోయావో తెలియక బాధపడుతున్నాడు. పుట్టినప్పటి నుంచి నీది అతిలోక సౌందర్యం. యవ్వన దశ వచ్చేటప్పటికి నీ సౌందర్యం 1000 రెట్లు పెరిగిపోయింది. అందుకే నేను నీ పట్ల పుత్రభావన చేయలేకపోతున్నాను. జరిగిన వాస్తవం ఇది. ఇక నువ్వు ఏమి చేయదలుచుకున్నావో నీ ఇష్టం అని. ఈ కథ విన్న ప్రద్యుమ్నుడు ఉన్నట్టుండి అగ్గిపిడుగులాగా మారిపోయాడు. అతడిలా గీంకరించాడు. ఏమిటేమిటి, నేను యాదవ వంశీయున్న సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మకు పుత్రుడినా? అలాంటి నన్ను శంబరాసురుడు నుదురు బెదురు లేకుండా ఎత్తుకొచ్చాడా? వాడికి నుదురు అంటే ఏమిటో, నదురు అంటే ఏమిటో, బెదురు అంటే ఏమిటో ఇప్పుడే చూపిస్తాను. నేను శంబరాసురుడి మీద యుద్ధం ప్రకటిస్తున్నాను. ఈ శంబరాసురుడు సింహధ్వజుడు. తన ఇంటి ముందర పెద్ద స్తంభం పాతి దానికి సింహపు బొమ్మ ఉన్న జెండాను ఎగరేస్తూ ఉంటాడు. నేను ఇప్పుడు ఈ జెండాను నా బాణాలతో విరగ్గొడతాను. దాంతో ఉగ్రుడైన శంబరాసురుడు యుద్ధానికి వస్తే బహిరంగంగానే నా పేరు చెప్పి మరీ యుద్ధం చేస్తాను. యుద్ధంలో ఆ మోసగాన్ని సంహరించి నా తండ్రి దగ్గరకు నేను వెళ్ళిపోతాను అని. ఆ అర్పులకు మాయావతి భయపడిపోయింది. అయినా మౌనంగానే ఉండిపోయింది. ప్రద్యుమ్నుడు అన్నంత పని చేశాడు. ఆ సింహధ్వజాన్ని విరగ్గొట్టాడు. అనుకున్నట్టుగానే శంబరాసురుడు ఉగ్రుడయ్యాడు. ప్రద్యుమ్నుడి మీదికి తన పుత్రులను పంపాడు. వచ్చిన పుత్రులు 100 మందికి పైగా ఉన్నారు. ఇటు ప్రక్క ప్రద్యుమ్నుడు ఒక్కడే ఉన్నాడు. ఇతడు రథం మీద ధనస్సు ధరించి ఉన్నాడు. కొద్ది నిమిషాలలోనే ఘోరాతి ఘోరమైన యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం ఎంత పెరిగిపోయిందంటే ఈ వార్త దేవలోకానికి చేరిపోయి దేవేంద్రుడు, నారద మహర్షి లాంటి మహనీయులంతా ఆ ప్రాంతానికి వచ్చి ఆకాశంలో నిలబడి యుద్ధాన్ని పరిశీలిస్తున్నారు. ఆ దశలో యుద్ధాన్ని పరిశీలిస్తున్న గంధర్వుడు ఒకడు దేవేంద్రుడి దగ్గరికి వచ్చి, మహాప్రభు, ఇటు ప్రక్క 100 మంది రాక్షసులు ఉన్నారు, అటు ప్రక్క ఒంటరి మానవుడు ఉన్నాడు. ఇది విషమ యుద్ధంగా ఉంది. ఈ మానవుడు ఎలా గెలవగలడు అని అడిగాడు. దేవేంద్రుడు నవ్వి ఇలా చెప్పాడు, గంధర్వా, భయపడకు. ఈ మానవుడు మామూలు వాడు కాదు. ఇతడు పూర్వజన్మలో మన్మథుడు. ఆ జన్మలో ఇతడిని శంకర భగవానుడు దహింపజేసినప్పుడు ఇతడి ధర్మపత్ని అయిన రతీదేవి శంకర భగవాన్ని శరణు వేడింది. కరుణామయుడైన శంకరుడు అప్పుడు ఆమెకు కొన్ని వరాలు ఇచ్చాడు. ఆ వరాలలో భాగంగానే రతీదేవి మాయావతిగా జన్మించి శంబరాసురుడికి మాయామయమైన భార్యగా ఆ ఇంటికి చేరింది. ఆనాటి మన్మథుడు ఈనాటి ప్రద్యుమ్నుడై శ్రీకృష్ణ పుత్రుడిగా జన్మించి మాయావతి ఇంటికే చేరాడు. అందువల్ల ఈ ప్రద్యుమ్నుడు శంబరాసురుని సంహరించడం ఖాయం, మాయావతిని వివాహం చేసుకోవడం ఖాయం. ఇది కూడా శివుడి వరాలలో భాగమే. అందుచేత గంధర్వ, నువ్వు నిర్భయంగా యుద్ధం చూస్తూ ఉండు అని. అక్కడ శంబరపుత్ర ప్రద్యుమ్నుల మధ్య యుద్ధం మరీ ముదురు పాకాన పడింది. ప్రద్యుమ్నుడి యొక్క ధనుర్విద్యా పాటవం ఎంత విచిత్రమైనదో కానీ చూస్తూ ఉండగానే అతడు శంబరపుత్రులు 100 మంది తలలను తన బాణాలతో నరికేశాడు. ఈ వార్త తెలిసిన శంబరాసురుడికి తల తిరిగిపోయినంత పనైంది. ఇక ఆలస్యం చేయకుండా శంబరాసురుడే స్వయంగా యుద్ధరంగంలోకి దూకాడు. అతడి వెంట 4 ప్రధాన మంత్రులు కూడా తమ తమ సైన్యాలతో యుద్ధానికి వచ్చారు. శంబరాసురుడు అలా యుద్ధంలోకి వచ్చేసరికి చాలా రకాలైన చెడు శకునాలు కనిపించాయి. ఉదాహరణకు, ఆకాశంలోని మబ్బులు ఎర్రబడ్డాయి, నక్కలు వెర్రిగా అరిచాయి, శంబరుడి రథపు జెండా మీద గ్రద్ద వాలింది, సూర్యుడు చుట్టూ ఒక వర్తులాకార రేఖ సున్నాలాగా చుట్టుకుంది, శంబరుడి ఎడమ కన్ను బాగా అదిరింది, ఒక నల్ల కాకి శంబరుడి కిరీటం మీద కూర్చుంది. ఈలోగా ఆకాశంలో నుంచి గులకరాళ్ళు, నిప్పురవ్వలు, నెత్తురు చుక్కలు వర్షించాయి. ఆకాశంలో నుంచి తోక చుక్కలు వేల సంఖ్యలో రాలాయి. శంబరుడు రథంలో ఎక్కేసరికి ఆ రథానికి కట్టిన గుర్రాలు జారిపడ్డాయి. సారథి చేతిలో నుంచి కొరడా జారి కింద పడిపోయింది. ఇలాంటివి ఇంకా చాలా ఘోర శకునాలు కనిపించాయి. అయితే
శంబరాసురుడు వీటిని ఏమాత్రం పట్టించుకోలేదు. అతడు రణరంగంలోనికి ప్రవేశించగా రాక్షసుల పక్షాన బేరులు, దుందుబులు, శంఖాలు, సింహగర్జనలు అన్నీ ఉవ్వెత్తున పెరిగిపోయాయి. ఒంటరిగా రథం మీద ఉన్న ప్రద్యుమ్నుడి వేల సంఖ్యలో వచ్చిన రాక్షస సైన్యం చుట్టుముట్టేసింది. కానీ త్వరలోనే ఆ సైన్యాలన్నీ ప్రద్యుమ్నుడి బాణవర్షాలను తట్టుకోలేక వెనుకడుకు వేయటం మొదలుపెట్టాయి. అది గమనించిన శంబరాసురుడు తన వీరావేశ ప్రసంగాలతో వారందరినీ రెచ్చగొట్టి మళ్లీ యుద్ధంలోకి దింపాడు. ఈ మాట జరిగిన యుద్ధంలో శంబరాసురుడి ప్రధాన మంత్రులు 4 నేలకు ఒరిగిపోయారు. ఈ దశలో ప్రమర్దనుడు అనే మంత్రి ప్రద్యుమ్నుడి మీదికి దూకుతూ ఆవేశంతో ఇలా గట్టిగా అరిచాడు. నువ్వు మా వంశం వాడివి కాదురా, నువ్వు యాదవ వంశవుడివి. నీ తండ్రి మాకు శత్రువు, అందుకే నేను నిన్ను చంపేది ఖాయం. నేను నిన్ను చంపితే ఆ దిగులుతో మీ నాన్న మరణిస్తాడు. మీ నాన్న మరణిస్తే దేవతలంతా నాశనమైపోతారు. ఈ రీతిగా ప్రమర్దనుడు చాలా అవాక్కులు చవాక్కులు వాగాడు. దీనివల్ల ప్రద్యుమ్నుడికి మాయావతి చెప్పిన మాటలు అబద్ధం కావని నిరూపణ అయిపోయింది. ఈలోగా ప్రమర్దనుడు ఒక పెద్ద పరిగతో ప్రద్యుమ్నుని కొట్టాడు. కానీ అది తగిలేలోగానే ప్రద్యుమ్నుడు ఒక దూకు దూకి ప్రమర్దనుడి రథాన్ని పైకెత్తి నేలకేసి కొట్టాడు. కానీ ప్రమర్దనుడు కిందికి దూకేసి ఒక గదతో ప్రద్యుమ్నుని కొట్టబోయాడు. ప్రద్యుమ్నుడు ఆ గదనే లాక్కొని ప్రమర్దనుడి తల మీద గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు ప్రమర్దనుడి తలకాయ పగిలిపోయింది. ఆ ప్రమర్దనుడికి శంబర సైన్యంలో చాలా గొప్ప పేరుంది. అలాంటి ప్రమర్దనుడు ఇలా ఒకే ఒక దెబ్బకి మరణించేసరికి తక్కిన సైనికులంతా తలా దిక్కుకి పారిపోవటం మొదలుపెట్టారు. శంబర సంహారం. ప్రమర్దన సంహారాన్ని గమనించిన శంబరాసురుడికి కోపం తలకెక్కింది. ఇక ఆలస్యం చేస్తే లాభం లేదని తనే స్వయంగా రథమెక్కి ప్రద్యుమ్నుడి వైపుకు దూసుకొచ్చాడు. స్వయంగా శంబరాసురుడు రంగంలోకి దిగటం చూసిన ప్రద్యుమ్నుడి కళ్ళు ఆనందంతో విచ్చుకున్నాయి. ప్రద్యుమ్నుడు తనే మున్ముందుగా విజృంభించి శంబరాసురుని బాణాలతో ముంచెత్తాడు. ఇంతటి తీవ్ర దాటిని ఊహించని శంబరాసురుడు ఒకసారి మూర్ఛపోయి త్వరలోనే తేరుకున్న శంబరుడు శస్త్రయుద్ధంలో నుంచి అస్త్రయుద్ధంలోకి వచ్చేశాడు. ఈ అస్త్రయుద్ధం కూడా మామూలు అస్త్రాలు కాకుండా తన రాక్షస మాయా విద్యలతో కూడిన అస్త్రాలను ప్రయోగించాడు. ఉదాహరణకు ఒక అస్త్రానికి వృక్షాల వర్షం కురిసింది, మరో అస్త్రానికి పర్వతాల వర్షం కురిసింది, మరో అస్త్రానికి సింహాలు, పులులు వంటి క్రూర మృగాలు వర్షించాయి, మరో అస్త్రానికి పెద్ద పెద్ద ఏనుగులు ఆకాశం నుంచి రాలిపడ్డాయి. ఇలా ఇంకా ఎన్నో విచిత్రమైన అస్త్రాలను శంబరుడు ప్రయోగించాడు. కానీ విచిత్రం ఏమిటంటే శంబరుడికి వచ్చిన మాయా విద్యలన్నీ ప్రద్యుమ్నుడికి కూడా వచ్చు. అందుచేత శంబరాసురుడి ప్రతి మాయను ప్రద్యుమ్నుడు అవలీలగా చిత్తు చేసేస్తున్నాడు. ఈ దశలో శంబరాసురుడికి ఒక పాత విషయం గుర్తుకు వచ్చింది. అది ఏమిటంటే పూర్వం ఒకప్పుడు శంబరాసురుడు పార్వతీదేవి గురించి తపస్సు చేశాడు. అప్పుడు ఆ దేవి ప్రత్యక్షమై శంబరాసురుడికి ఒక పెద్ద ముద్గర ఆయుధాన్ని ప్రసాదించి ఇలా చెప్పింది. శంబర, నేను ఒకప్పుడు అపూర్వమైన తపస్సు చేసి దానికి ఫలితంగా ఈ ముద్గర ఆయుధాన్ని సృష్టి చేశాను. ఈ ముద్గరంతోనే పూర్వం నేను శంబ నిశుంభులను సంహరించాను. ఇది ఎదుటివారి మాయలన్నింటినీ చిన్నాభిన్నం చేసి శత్రువులను సంహరిస్తుంది. ఈ అస్త్రాన్ని నువ్వు కేవలం ప్రాణాపాయ దశలో మాత్రమే ప్రయోగించాలి. సామాన్య సందర్భాలలో ప్రయోగించకూడదు. దీనిని జాగ్రత్తగా దాచుకో అని. శంబరాసురుడికి ఇప్పుడు ఆ అపూర్వ ఆయుధాన్ని ప్రయోగించాలనే కోరిక పుట్టింది. కానీ అమ్మవారు దీన్ని ప్రాణాపాయ సందర్భంలో మాత్రమే వాడమన్నది. దీన్ని ఇప్పుడు వాడవచ్చునా వాడకూడదా అని కొంచెం ఆలోచనలో పడిపోయాడు. ఈ విషయాన్ని ఆకాశంలో ఉన్న దేవేంద్రుడు గ్రహించేశాడు. ఆయన కంగారు పడి ప్రక్కనే ఉన్న నారదుడి దగ్గరికి వెళ్ళి, నారద మహర్షి, ఇప్పుడు ఆలస్యం చేయటానికి వీల్లేదు. నువ్వు అదృశ్య రూపంలో వేగంగా ప్రద్యుమ్నుడి రథంలోకి వెళ్ళి అతడికి మాత్రమే కనిపించి అతడి పూర్వజన్మను అతడికి గుర్తుకు చెయ్యి. దానితో పాటు వైష్ణవాస్త్రంతో కూడిన ఒక బాణాన్ని, ఒక అభేద్యమైన కవచాన్ని ఇస్తున్నాను. వీటిని ప్రద్యుమ్నుడికి అందించు. త్వరగా బయలుదేరు అని చెప్పాడు.
నారదుడు సరే అని బయలుదేరి ప్రద్యుమ్నుడి రథం దగ్గర ఆకాశంలో నిలబడి ఇలా చెప్పాడు. ప్రద్యుమ్న, ఒకసారి పైకి చూడు. నేను దేవర్షి నారదుణ్ణి. దేవేంద్రుడు పంపించగా నీ దగ్గరికి వచ్చాను. నీ పూర్వజన్మ ఏమిటో నువ్వే ఒకసారి నీ ధ్యాన నేత్రంతో దర్శించుకో. నీ జన్మ గురించి మాయావతి చెప్పిందంతా పూర్తిగా నిజం. ఈ మాయావతి శంబరుడికి భార్యగా ఉన్నా ఏ రోజు అతన్ని ముట్టుకోలేదు. ఎప్పటికప్పుడు మాయాకన్యను సృష్టి చేసి శంబరుడి దగ్గరికి పంపించి తను నిత్య కన్యగా నిలిచిపోయింది. శివుడి ఆజ్ఞ చేతనే ఈ మాయావతి శంబరుడి ఇంటికి చేరింది. ఎందుకంటే బాలుడవైన నువ్వు అక్కడికి వస్తావని, నిన్ను జాగ్రత్తగా రక్షించమని శంకరుడు ఆమెకు ముందే చెప్పాడు. నీ పూర్వజన్మను, నీ భార్య జన్మను గ్రహించి నువ్వు ఇనుమడించిన ఉత్సాహంతో యుద్ధం చెయ్యి. దేవేంద్రుడు పంపిన వైష్ణవాస్త్రాన్ని, కవచాన్ని స్వీకరించు. మరో ముఖ్యమైన విషయం, ఇప్పుడు శంబరుడు పార్వతీదేవి ప్రసాదించిన ముద్గురాయుధాన్ని నీ మీద ప్రయోగించబోతున్నాడు. దీన్ని ప్రపంచంలో ఎవరూ తట్టుకోలేరు. ఈ ఆయుధం నీ మీదకు వస్తున్నప్పుడు నువ్వు ఏకాగ్రమైన బుద్ధితో పార్వతీదేవిని స్తుతించు, నమస్కరించు. ఇదే ఆ ఆయుధానికి విరుగుడు. జాగ్రత్త, నేను బయలుదేరుతున్నాను అని చెప్పి నారదుడు మళ్ళీ ఆకాశం మీదికి వెళ్ళిపోయాడు. శంబరాసురుడు కొద్దిసేపు తటపటాయించిన చివరికి ముద్గురాయుధాన్ని ప్రయోగించటానికే నిశ్చయించుకున్నాడు. వాడు క్రూరాత్ముడై ఆ ఆయుధాన్ని చేతిలోకి తీసుకునేసరికి ముల్లోకాలలోనూ పర్వతాలు కంపించాయి, సముద్రాలు ఉప్పొంగాయి, దేవతలు వణికిపోయారు, మేఘాలలో నుంచి రక్తం వర్షించింది. ఈ శకునాలను గమనించిన ప్రద్యుమ్నుడు వెనువంటనే రథం మీద నుంచి క్రిందకి దిగి చేతులు జోడించి శిరస్సు వంచి పార్వతీదేవిని మనస్సులో స్మరించి స్తోత్రం చేయటం ప్రారంభించాడు. కాత్యాయని దేవికి నమస్కారం, గిరీషాదేవికి నమస్కారం, త్రిలోక మాయాస్వరూపిణి అయిన కాత్యాయని దేవికి మళ్ళీ మళ్ళీ నమస్కారం. ప్రద్యుమ్నుడు ఇలా ప్రారంభించి 7:30 శ్లోకాలలో పార్వతీదేవిని స్తోత్రం చేయంగానే ఆమె ఆకాశంలో అతడికి ప్రత్యక్షమై, నాయనా రుక్మిణీపుత్ర, ఇటు చూడు, నా దర్శనం అమోఘం, వరం కోరుకో అంది. ప్రద్యుమ్నుడు దేవికి శిరస్సు వంచి నమస్కరించి ఇలా కోరాడు. వరదాయిని తల్లి, నాకు ఎల్లప్పుడూ శత్రువులపై విజయమే కలుగుగాక. నువ్వు శంబరాసురుడికి ఇచ్చిన ముద్గురం నా మీదికి వస్తే అది పద్మాల మాలగా మారి నా మెడను అలంకరించుగాక అని. పార్వతీదేవి తథాస్తు అని అంతర్ధానం అయిపోయింది. ప్రద్యుమ్నుడు వెంటనే మళ్ళీ తన రథం ఎక్కి యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు. అటు ప్రక్క శంబరాసురుడు కోపంతో ఊగిపోతూ అమ్మవారు ఇచ్చిన ముద్గురాయుధాన్ని చేతిలోకి తీసుకొని గిరగిరా తిప్పి ప్రద్యుమ్నుడి గుండెలకు సూటిగా విసిరాడు. దేవీ వరప్రభావం వల్ల ఆ ముద్గురం పద్మమాలలాగా మారిపోయి ప్రద్యుమ్నుడి మెడలో పడిపోయింది. అది చూసి శంబరుడు నివ్వెరబోయాడు. దేవతలు ఆనందంతో గంతులు వేశారు. ఇంతలో ప్రద్యుమ్నుడు దేవేంద్రుడిచ్చిన వైష్ణవాస్త్రాన్ని సంధించి ఇలా ప్రతిజ్ఞ చేశాడు. నేను నిజంగా రుక్మిణీదేవి పుత్రుణ్ణి అయితే, నేను నిజంగా శ్రీకృష్ణుడి పుత్రుణ్ణి అయితే ఆ సత్యం యొక్క బలంతో ఓ బాణమా ఆ శంబరాసురుని సంహరించు. ఈ విధంగా ప్రతిజ్ఞ చేస్తూ ప్రద్యుమ్నుడు వైష్ణవాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బాణం అగ్నిజ్వాలలు విరజిమ్ముకుంటూ శంబరాసురుడి హృదయాన్ని చీల్చుకొని వెనక్కి వెళ్లి భూమిలోకి కూరుకుపోయింది. ఆ బాణం జ్వాలల ప్రభావం చేత శంబరాసురుడి శరీరమంతా భస్మరాశిగా మారిపోయింది. ఆ విధంగా రాక్షస సాధముడైన శంబరాసురుడు బూడిదయ్యేసరికి ఆకాశంలో దేవతలు, గంధర్వులు, అప్సరసలు నాట్యం చేశారు. దేవేంద్రుడు ప్రద్యుమ్నుడి శిరస్సు మీద పుష్పవృష్టి కురిపించాడు. ఈ శంబర సంహారం జరిగిన నగరం పేరు వృక్షవంతము. సంహరించబడిన రోజు అష్టమి తిథి. ఆ విధంగా శంబరుడు కాలిపోయిన తర్వాత ప్రద్యుమ్నుడు మాయావతి భవనంలోకి వెళ్లి ఆమెతో కలిసి ద్వారకా నగరానికి ఆకాశ మార్గాన ప్రయాణమయ్యాడు. అల్లంత దూరం నుంచి ద్వారకా నగరాన్ని దర్శించిన ప్రద్యుమ్నుడికి ఒళ్ళు పులకించిపోయింది. ప్రద్యుమ్నుడు మాయావతితో కలిసి ఆకాశం నుంచి సరాసరి శ్రీకృష్ణుడి అంతఃపురంలోకి దిగాడు.
ఉన్నట్టుండి మన్మధుడి వంటి యువకుడొకడు రతీదేవి వంటి యువతితో కలిసి ఆకాశం నుంచి ఇంట్లోకి దిగేసరికి అక్కడుండే అంతఃపుర స్త్రీలు అందరికీ ఒక ప్రక్క భయము, మరో ప్రక్క ఆశ్చర్యము కలిగాయి. ఆ సమయానికి రుక్మిణీదేవి చుట్టూ అనేక మంది ఇతర కృష్ణప్రత్తులు కూడా చేరి ఉన్నారు. వారందరికీ ప్రద్యుమ్ని చూసినా కొద్దీ వాళ్ళ సొంత పుత్రుణ్ణి చూసినట్టే అనిపించసాగింది. ప్రద్యుమ్నుడు కూడా బిడియపడుతూ జంకుతూ వారందర్నీ చూసి నమస్కరించాడు. రుక్మిణీదేవికి ఆ పిల్లవాణ్ణి చూస్తున్నా కొద్దీ గుండెల్లో దేవినట్లై కళ్ళంబడి నీళ్లు పెట్టుకొని ఇలా అన్నది, అమ్మాయిలు, నాకీ తెల్లవారుజామున ఒక కల వచ్చింది. ఆ కలలో శ్రీకృష్ణుడు నాకు ఒక పండు, కొన్ని చిగురుటాకులు ఇచ్చాడు. నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఒక ముత్యాల హారం నా మెడలో వేశాడు. ఇంతలో 16 ఏళ్ల నిండు యువతి తెల్లబట్టలు ధరించి చేతిలో పద్మం పట్టుకొని మా ఇంటిలోనికి ప్రవేశించింది. ఆ యువతి నా దగ్గరికి వచ్చి నాకు తలంటు పోసి నా మెడలో ఒక పద్మాల మాల వేసింది. తెల్లవారుజామున ఈ కల వచ్చింది. ఇప్పుడు ఈ పిల్ల మన ఇంట్లోకి వచ్చారు. ఈ పిల్లవాడు నూనూగు మీసాలతో ఇప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్నాడు. ఇతడు ఎవరో కాని ఇతడి తల్లి చాలా ధన్యురాలు. నాయనా యువక, నిన్ను కన్నా అదృష్టవంతురాలు ఎవరు? నువ్వు నీ భార్యను వెంటబెట్టుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు? యముడు ఎత్తుకుపోకుండా ఉండి ఉంటే నా పెద్ద కొడుకు ప్రద్యుమ్నుడు కూడా ఇప్పటికీ నీ వయస్సులో నీలాగానే ఉండి ఉండేవాడు. నీ పోలికలు చూస్తుంటే అన్నీ శ్రీకృష్ణుడి పోలికలే కనిపిస్తున్నాయి. నువ్వు అచ్చం చక్రం చేతిలో లేని శ్రీకృష్ణుడిలాగా ఉన్నావు. నీ కనుముక్కు తీరు, నీ జుట్టు తీరు, నీ ఛాతి ఇవన్నీ మా మామగారైన వసుదేవుల వారి పోలికల్లో ఉన్నాయి. ఇంతకు నాయనా ఎవరు నువ్వు? నీ కాంతితో ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ ప్రకాశింపజేస్తున్నావు అని. రుక్మిణీదేవి ఇలా మాట్లాడుతూ ఉండగానే అక్కడ శ్రీకృష్ణుడి భవనంలోకి నారద మహర్షి వచ్చి శంబరాసుర వధ మొదలైన విశేషాలన్నీ చెప్పేశాడు. దానితో శ్రీకృష్ణుడు ఆతుర్దాగా రుక్మిణీ భవనానికి వచ్చేశాడు. ఆయన వచ్చేసరికి మన్మధుడు వంటి కొడుకు, రతీదేవి వంటి కోడలు కనిపించారు. ఆయన వారిని వెంటనే గుర్తించాడు. వెంటనే శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో ఇలా అన్నాడు, దేవి, ఇతడు ఎవరో కాదు, ఆనాడు తప్పిపోయిన నీ కొడుకే. ఇవాళ పెద్దవాడై చేతితో ధనస్సు పట్టుకొని నీ దగ్గరికి వచ్చాడు. ఈ బాలుడు మాయల మారి అయిన శంబరాసురుని సంహరించాడు. దేవతలకు కూడా సాధ్యం కాని శంబర మాయలను నిర్వీర్యం చేశాడు. ఇతడి ప్రక్కన ఉన్న పిల్ల పేరు మాయావతి. ఈమె నీ కోడలే. ఈమె కొన్ని కారణాల వల్ల కొంతకాలం పాటు శంబరాసురుడి గృహంలో ఉండిపోయింది. అందరూ ఈమె శంబరుడి భార్య అనుకున్నారు. అది నిజం కాదు. ఈమె శంబర గృహంలో ఉన్న నిత్య కన్యగానే ఉంది. ఈ పిల్ల మన కోడలు. ఈ పిల్లను ఇంట్లోకి ఆహ్వానించు. చాలా కాలం క్రిందట తప్పిపోయి మళ్ళీ మన దగ్గరికి వచ్చిన మన కుమారుణ్ణి ఆదరించు, లాలించు అని. ఆ మాటలు విని రుక్మిణీదేవి పరమానంద పడుతూ, నా ఊహే నిజమైంది. నేను ఇవాళ ధన్యురాలిని అయ్యాను. నా కొడుకు నాకు దొరికాడు. ఒంటిగా కాదు, కోడలితో సహా దొరికాడు. నాన్న ప్రద్యుమ్న, కోడలితో సహా ఇంట్లోకి రా అని ఆదరంగా పలికింది. ప్రద్యుమ్నుడు తల్లికి తండ్రికి పాద నమస్కారాలు చేసి ఈలోగా అక్కడికి వచ్చిన బలరాముడికి కూడా పాద నమస్కారాలు చేశాడు. ఆ విధంగా ప్రద్యుమ్నుడు భార్యా సమేతంగా శ్రీకృష్ణ కుటుంబంలో కలిసిపోయాడు. అలా ఉంటూ ఉండగా ఒక రోజున ప్రద్యుమ్నుడు బలరాముడి దగ్గరికి వెళ్ళి ఈ మాటలు ఈ మాటలు చెప్పి చివరికి ఇలా అన్నాడు, పెదనాన్నగారు, మీరు నిత్యము ఏదో మంత్రజపం చేస్తూనే ఉంటారు. మీ జపబలం వల్ల దేవతలందరూ మీకు స్వాధీనంగా ఉంటారని యదుకులంలోని పెద్దలంతా అంటున్నారు. నాకు చిన్నప్పటి నుంచి మాయా విద్యలే బోధించారు కానీ ఎవరూ దేవతా మంత్రాలు బోధించలేదు. సర్వ భయాలను పోగొట్టే దివ్య స్తోత్రం ఏదైనా మీరు దయతో నాకు ఉపదేశించండి అని. ఆ మాట వింటున్నే బలరాముడు ఏమీ ఆలస్యం చేయకుండా, నాయనా ప్రద్యుమ్న, ఆహ్నిక స్తోత్రము అనే పేరుతో ఒక అద్భుత మంత్రం ఉంది. దీన్ని సర్వకాలాలలోనూ జపించవచ్చు. విశేషించి సాయంకాలాలలో జపిస్తే ఆ వ్యక్తి యొక్క మనస్సు పరిశుద్ధమైపోతుంది. సర్వ భయాలు తొలగిపోతాయి. ఈ స్తోత్రాన్ని నేనే కాదు, మీ నాన్న మరికొంతమంది మహర్షులు కూడా నిత్యం జపిస్తూ ఉంటారు.
దీనిని నీకు ఇప్పుడే ఉపదేశిస్తాను, జాగ్రత్తగా ధారణ చెయ్యి అంటూ 100 శ్లోకాలకు పైబడిన మహాస్తోత్రాన్ని బలరాముడు ప్రద్యుమ్నుడికి ఉపదేశించాడు. ఈ స్తోత్రాన్ని గురించి వైశంపాయన మహర్షి ఇలా వివరించాడు. జనమేజయ మహారాజా, ఈ మహాస్తోత్రాన్ని ఎవరు విన్నా జపించినా వారికి ఆయుష్యము, ఐశ్వర్యము, విజయవృద్ధి పొందుతాయి. ఆ వ్యక్తికి అన్ని పనులు సఫలమవుతాయి. ఇది వేదాలతో సమానమైనది. మేధావృద్ధిని కలిగించేది, రోగాలను పోగొట్టేది, వంశవృద్ధిని కలిగించేది. దీన్ని రోజూ పఠించడం కుదరకపోయినా పూర్ణిమ, అమావాస్య వంటి పర్వాలలో జపించినా కూడా ఈ స్తోత్రంలో చెప్పబడిన సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుంది అని.